మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బిగ్ బాస్ హౌస్ ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. అండ్ వాళ్ళ వీకెండ్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన కాస్ట్యూమ్స్లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవరబ్బా కాస్ట్యూమ్ డిజైనర్స్ అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. పైగా కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజెస్లో చూస్తూ ఉంటారు. అండ్ మనతో పాటు ఇప్పుడు బిగ్ బాస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినటువంటి యామిని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. యామిని గారు, మీకు ఫస్ట్ ఈ బిగ్ బాస్ కాంటాక్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ మా బ్రదర్ ఈవెంట్ మేనేజర్ అండి. ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో వర్క్ చేస్తారు. సో ఆయన ఫ్రెండ్ త్రూ ప్రిన్స్ ఒకసారి ఫోటోషూట్కి వచ్చినప్పుడు అలా పరిచయం నాకు. సో ఒక 2-3 టైమ్స్ అట్లా నేను కలిసాను అతన్ని. కలిసిన తర్వాత ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నాను, కొంచెం అవుట్ఫిట్స్ అని అట్లా కాంటాక్ట్ అయినప్పుడు ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే తను చాలా జెన్యున్ పర్సన్ అండి. అవును, చాలా అంటే చాలా మంచి అబ్బాయి. అండ్ పేషెన్స్ ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది అతనికి. తెలుసు, మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు ఇక్కడికి. చాలా మంచి అబ్బాయి. సో నాకేంటంటే ఇద్దాము అని ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫస్ట్ ఒక 1 వీక్ ఇద్దాము, లేదా 1 మంత్ ఏదైతే వెళ్తారో దానికి ఇద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అతను వెళ్ళాక ఇంకా ఇవ్వాలనే అనిపించింది. సో వీక్లీ పంపిస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు డైలీ వేసుకునే వేర్ మీరేనా, లేకపోతే ఓన్లీ వీకెండ్ కొన్ని చేసామండి, అవి కూడా చేసాం. డైలీ వేర్వి కూడా వీక్ డేస్ లో వేసుకునేవి కూడా చేసాము. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా పంపిస్తాను వీక్ డేస్ వి, బట్ వీకెండ్స్ వి మెయిన్ ఇదన్నమాట. మీరు ఎట్లా డిజైన్ చేసేది? బేసికలీ అంటే ఏం లేదండి, కలర్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్. అదే కలర్ కాంబినేషన్స్ కొత్తగా అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ ని చూస్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ మీద ఏ కలర్స్ బాగా కనిపిస్తాయి, కలర్స్ ఒకటి ఇంపార్టెంట్. మంచి కట్అవుట్ బ్రైట్ గా ఉంటుంది, చాలా బాగా ఏది వేసినా బాగా కనిపిస్తాయి. అండ్ ఇంకా బ్రైట్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. సో ప్యాటర్న్స్ ఇంపార్టెంట్. అవి రెండు మిక్స్ చేసి అది మంచిగా బ్లెండ్ అయితే మంచి అవుట్ఫిట్స్ వస్తాయి, అంతే అండి. మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు డ్రెస్లు ఇస్తారు కదా, వాళ్ళ కంఫర్ట్ ఉండాలి, టాస్క్లు ఆడతారు కాబట్టి. కొన్నిసార్లు కాస్ట్యూమ్ వల్ల ఇబ్బంది పడి ఆ టాస్క్లు ఆడలేని పరిస్థితులు కూడా కొంతమందికి వస్తాయి. అంతే కదా, ఆయన ఏదో చేయాల్సిన టాస్క్ ఉంటది, వాళ్ళు ఇంకేదో ఇస్తారు, ఆయన అనుకోకుండా ఆ డ్రెస్ కమిట్ అయిపోతాడు. అప్పుడు అంటే అట్లా స్కిన్ ఫ్రెండ్లీగా మీరు ఎలా వెళ్తారు? బేసిక్లీ లోపల ఎలా అంటే అండి, టాస్క్ వైజ్ చూసుకుంటాం ఒకసారి. అంటే వీళ్ళు ఇప్పుడు మేము దేనికైతే తీసినప్పుడు కొన్నిసార్లు సండే టాస్క్లు కూడా ఉంటాయి వీళ్ళకి. సండే ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ యాక్టివిటీ బేస్ ఉండవు, జస్ట్ ఏదో డాన్సులు ఉంటాయి, అవి అంతవరకు ఓకే. ఇంకా నేను మిగతా వాటికైతే లైట్ వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. లైట్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువ లేకుండా వాళ్ళు ఈజీగా క్యారీ చేసేటట్టు ఉండి అట్లాంటి వాటిని ప్రిఫర్ చేసి అవే పంపిస్తాం. మొన్న ఒకసారి రింగ్ లో జింకను పట్టుకునే టాస్క్ వచ్చింది, ఎవరి కాలు గాయమైంది, కింద పడ్డాడు. ఆ రోజు వాడు అదేంటది ఈ కలర్ ఏదో షేర్వాణి, అది కొంచెం ప్రాబ్లం అయింది కదా. అయినా సరే పాపం గెలిచాడు, ఏదో రకంగా అన్ని పెట్టుకున్నాడు. అంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు గాయాలు అవుతాయి కదా, అవుట్ ఫిట్ కూడా కొంచెం సహకరిస్తే కొంచెం నీట్ గా అది దసరా టైంలో యాక్చువల్ గా గ్రాండీర్ గా కావాలి, దసరాకి స్పెషల్ గా కనిపించాలి. ఆ టైంలో అది చూస్ చేసుకున్నాం. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి, కానీ అది కొంచెం అనిపించింది పడి కొంచెం ప్రాబ్లం అయింది తనకి. డాన్స్ కూడా ఉండింది దాంట్లో ఆ రోజు. అండ్ ఇప్పుడు షేర్వానీస్ చేసినప్పుడు కింద పైజామాలు నార్మల్ గా మీరు ఇస్తారు కదా, అవి ఇప్పుడు ఎలాస్టిక్ దొరకవా? స్ట్రెచబుల్ దొరుకుతుందండి, బట్ అదేంటంటే స్టిచ్చింగ్ కి కన్వీనియంట్ ఉండదు. అది ఫాల్ కూడా ఉండదు మీకు. స్ట్రెచబుల్ చాలా రేర్ గా దొరుకుతుంది, స్ట్రెచబుల్ లో ఫాలింగ్. ఇవేంటంటే స్టిఫ్ ఉంటాయి. సో ఆ ధోతి స్టైల్ కి కానీ వాటికి ఆ లుక్ రాదు. సో అదేంటంటే ఫాలింగ్ మెటీరియలే తీసుకోవాలి. అది ఫాలింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలా మనకు లూజ్ వచ్చేస్తుంది కాబట్టి స్ట్రెచబుల్ అవసరం ఉంది. ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఎవరు వేసుకునే మామూలు ఇప్పుడు దసరా కాస్ట్యూమ్ ఉంది, అది ఎంత ఉండొచ్చు? మినిమం బేసిక్ వచ్చేసి 20 to 25 వరకు పడుతుందండి ఒక అవుట్ఫిట్. సెల్లింగ్ ప్రైస్ నేను అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఇంకొక 5 అట్లా యాడ్ చేసుకొని మేము సేల్ చేస్తాం. 30 వరకు 30% యాడ్ చేస్తామండి. ఏదైనా 30 వరకు పడుతుంది. తను వేసుకునే అవుట్ఫిట్స్ మాక్సిమం అంతే పడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని ఏమంటారు, లేడీస్ విషయానికి వస్తే ఎవరికి ఇచ్చారు లేడీస్ లో కాస్ట్యూమ్స్? లేడీస్ లో శుభశ్రీకి ఇచ్చాము. శుభశ్రీకి ఏది ఏ డ్రెస్ అది? శుభశ్రీకి చాలా ఇచ్చామండి ఇవ్వడం అయితే తనకి. బట్ తను ఒక 4-5 వేసుకున్నాం. మొన్న దివాళీకి కూడా ఒక షూట్ చేసాము, హెవీ గాగ్రా ఒకటి వేసుకున్నారు, అది ఇచ్చాము. ఇప్పటికీ ఇంకా అప్పుడప్పుడు అడుగుతారు ఏదైనా పంపించాలి అట్లా. ఎంత వెయిట్ ఉంటది
మామూలుగా? అది వచ్చేసి ఉంటదండి 5 కేజెస్ దాకా ఉంటది. ఎట్లా Recent గా మోస్తారు అసలు? ఇచ్చింది. ఇంకా క్యారీ చేస్తారు. దాంట్లో మళ్ళీ క్యాన్స్, డాన్సులు? డాన్సులు ఉంటాయి. అంటే నేను తనకి అంతకు ముందు యూజువల్ గా వీక్ డేస్ కి కూడా పంపించాను అనమాట. అవి పెద్ద వెయిట్ ఏమి ఉండవండి. అంటే ఈజీగా క్యారీ చేసేవే పంపించాను. వీకెండ్స్ వి కూడా తనకి పంపించినవన్నీ లైట్ వెయిట్ వే పంపించాను. ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారు? వాళ్ళకేనా డ్రెస్సెస్ మీరు ఇచ్చే? లేదండి, మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటారా? ఓకే ఓకే. అంటే జస్ట్ వాళ్ళు వేసుకొని ప్రెజెంటేషన్ అంతే యాజ్ ఎ మోడల్. అంతే అండి. ఓకే ఓకే ఓకే. అండ్ మళ్ళీ ఫుట్వేర్ సంగతి? ఫుట్వేర్ అయితే నేను ఎవరికి యావరికి ఒక్కరికే ఇచ్చామండి. ఒక 2 pairs ఏమి ఇచ్చాము. ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు కూడా. సో అవే ఇచ్చాము. ఫుట్వేర్ వచ్చేసి ఎవరి వాళ్ళే చూసుకుంటారు. అంటే మీ కాస్ట్యూమ్ కి తగ్గట్టు మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని? అంటే అమ్మాయిలకి వచ్చేసి చాలా పేర్స్ ఉంటాయి. ఉంటాయి. అబ్బాయిలకైతే ఇప్పుడు మీ షేర్వాణి మ్యాచింగ్ ఉండాలి. మ్యాచింగ్ ఉండాలి. సో బేసిక్ కలర్స్ తీసుకొని పంపించాం. సో బ్లాక్ అనేది బేసిక్ ఉంటుంది, బ్లూ ఒకటి బేసిక్ అన్నమాట. సో అన్నిటికీ నేను మాక్సిమం కలర్స్ చేసినవి కూడా మాక్సిమం అట్లానే వచ్చినాయి. సో అవి సరిపోయినాయి తనకి. ఇంకా కొన్ని తను కూడా తీసుకొని వెళ్ళారు. సో అవి యూస్ చేసుకున్నారు. సరే, ఫ్యాబ్రిక్ అయిపోయింది. మేక్ ఓవర్ కి మీకు మేకప్ ఆర్టిస్టులతో ఏమైనా కోఆర్డినేషన్ ఉంటుందా? ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళదే, మనం ఇచ్చేసిన తర్వాత అంతే. మనం కాస్ట్యూమ్స్ యాక్సెసరీస్ ఇచ్చేసామా అంతవరకే అంతవరకే. సో మీ అంటే మనం ఏదైనా షూట్స్ అరేంజ్ చేసుకుంటే, సో మనం ఎవరినైనా అంటే ఇప్పుడు ఈ అవుట్ఫిట్ కి ఈ లిప్స్టిక్ అయితే బాగుంటది, ఈ మేకప్ బాగుంటది అని, ఈ హెయిర్ స్టైల్ బాగుంటది అని మీకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు దాన్ని ఇంకో రకంగా వేసుకొని ఈ అవుట్ఫిట్ వేసేస్తారు. ఆ ఫీలింగ్ ఉంటది కదా, అందుకంటే మనం అదేం చెప్పలేమండి. ఎందుకంటే వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక వాళ్ళు ఎలా వాళ్ళని ఇట్లా చూపించుకోవాలనుకుంటున్నారో సో అలానే వాళ్ళు చేసుకుంటారు. సో మనం చెప్పడానికి ఏమి ఉండదు దాంట్లో. సో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకంటే బెటర్గా వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కదా. సో నేను ఈ అవుట్ఫిట్లో కానీ నేను ఈ హెయిర్ స్టైల్లో నాకు ఇది బాగుంటుంది అనేది మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఎవరికి ఎప్పుడు జర్దోసి ట్రై చేసావా? చిన్నది చేసామండి. అంటే లైక్ టూ అవుట్ఫిట్స్ అట్లా చేసాం అంతే. ఫస్ట్ ఒకటి చేసి పంపించాం, టైగర్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది, టైగర్ మోటిఫ్ వచ్చి. అదొకటి. మనం రీసెంట్గా ఒకటి ఆరెంజ్ మీద, దాని మీద కూడా మగ్గం వర్క్ తోటే బూటీస్ హైలైట్ చేసాం. అది కూడా నిన్న వేసుకున్న బ్లాక్ కలర్ డ్రెస్ అది టైగర్ ది గోల్డ్ కాదు. అవునా? అది ఎవరు ఇచ్చారు? అది రెడీమేడ్ కదా అది? తెలీదు. రెడీమేడ్. ఎందుకంటే మనకు అది అవుట్ఫిట్ ఎప్పుడు ఆస్కార్స్ అప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ వేసుకున్నటువంటి ఫిట్ అవుట్ఫిట్ అది. ఓకే, మేబీ అంటే ఆల్రెడీ ఎవరైనా చేసి ఇచ్చారేమోనండి. లాస్ట్ వీక్ కి మాత్రం ఆల్రెడీ పంపించాము. బట్ మధ్యలో ఉంటారు కదా కొంతమంది తెలిసిన వాళ్ళు, ఇట్లా వేసుకొని చూసుకోవాలని ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తారు అట్లా. బికాస్ ఇప్పుడు హౌస్ లో మోడల్ అంటే వాడే ఉన్నాడు, లేదా గౌతమ్ ఎక్కువ లొంగిలు కట్టుకుంటున్నాడు. సో వాళ్ళకి ఉంటది ప్రెజెంటేషన్ చేసుకోవాలి. ఫినాలేకి ఏం డిజైన్ ప్లాన్ చేశారు? ఇంకా లేదండి, ప్లాన్ చేస్తున్నాం. అంటే మీరేమనుకున్నారు నార్మల్ గా? అంటే లైక్ ఇప్పటిదాకా ధోతి స్టైల్స్ చాలా వేసుకున్నాడు అండి. ధోతి స్టైల్స్ వేసుకున్నాడు. లైక్ ఇప్పుడు ప్లేజర్స్ కూడా చాలా రకాలు వేసుకున్నాడు. అన్ని వేసి అది కొంచెం ఆల్రెడీ మోడలింగ్ చేసి వచ్చాడు కాబట్టి వాడు ఎన్ని వేసుకొని ఉంటాడు. అవును, అవన్నీ దానికి డిఫరెంట్ గా ఇంకా అంత ఆలోచించలేదు, బట్ థింకింగ్ లోనే ఉన్నాను. ఓకే. ఎనీవే యామిని గారు, మీరు ఇంకా ఇట్లాంటి డిజైన్స్ ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.